టెస్టిమోనీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సాక్ష్యం ఏంటంట? ప్రవచనాసారం. ఎప్పుడైనా ఎవరైనా ఇతరులకు సాక్ష్యాలు చెప్పారా? చెప్తారు. ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు చెప్పుకుంటారు, బంధువులకు చెప్పుకుంటారు. సో సాధారణంగా ప్రైవేట్గా ఉండడానికి ఇష్టపడతాం. అయితే ఇది అంత ఈజీ కాదు. ఏదైనా కొంచెం బ్రేక్ అవ్వాలి అంటే ఆత్మలో ఎదగాల. ఒక్కొక్కసారి నీ లోపల ఉండేది బయటికి రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన, వాక్యం చదవాల, ఉపవాసం కూడా ఉండొచ్చు, లేకపోతే కేంద్రీకరించవచ్చు. అప్పుడు నీవు పబ్లిక్గా సాక్ష్యం చెప్పడానికి దేవుడు ధైర్యం ఇస్తాడు. ధైర్యం అనేటువంటి ఒక స్పిరిట్ వచ్చి నేను తీసుకెళ్ళిపోయి సాక్ష్యం చెప్పించేస్తుంది. సాక్ష్యాలు చెప్పావనుకో ఏముంటుందో తెలుసా? దెర్ విల్ బి ఎ బుక్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెట్స్. నువ్వేం చేసావంట? గొప్ప సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులకు ప్రవచించావంట. అయితే దేవుడు ఎక్కడైనా ఆరంభించవచ్చు, యోసేపులాగా, దావీదులాగా. ఓకే, కానీ దేవుడు ఎలా ముగిస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎలా తీసుకెళ్తాడు? మహిమ నుంచి. యూ క్యాన్ బిగిన్ స్మాల్, మీనియల్, బేసిక్. మనం చూసాం, ఆయన పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెడతాడు. సో ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ గాడ్. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ గాడ్. చిన్న పనుల్లో తప్పేం లేదు, పేదరికంలో తప్పేం లేదు. ఓకే, యూ క్యాన్ బిగిన్ దార్. You can begin there. Number 2, mother's vision. A mother can have a vision and fulfill that in their children's life. ఉదాహరణకి అబ్రహాము తన పిల్లల్ని ఆశీర్వదించాడు. నేనేం చేయబోతున్నాడు? నిశ్చయముగా ఇస్సాకు ఈ స్థలాన్ని నీకు ఇస్తాడు. అబ్రహాము ఇస్సాక్కి, ఇస్సాకేమో యాకోబుకి, యాకోబు తన 12 పిల్లలకి చెప్పాడు. చనిపోతున్నప్పుడు అందరినీ పిలుస్తాడు, రండి 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 రండి, గ్యాదర్, ఐ విల్ టెల్ వాట్ హ్యాపెన్స్ టు యూ. నేను మీకు చెప్తాను ఏం జరుగుతుందో, రండి. యూదా, నీ తర్వాత పిల్లలందరూ నీ నుంచి ఏమొస్తుందంట? రాజదండం. కానీ యాకోబు అలజడిలో ఉండి, కష్టాల్లో ఉండి, దాన్ని తన జీవితంలోనే ఎలా నెరవేర్చుకోవాలా అనేటువంటిది బోధించలేకపోయాడు. కొన్ని కష్టాల వల్ల, కొన్ని బాధల వల్ల యూదా ఏం చేస్తాడు? తప్పుద్రోవలోకి వెళ్ళిపోతాడు. తప్పుదోవలోకి వెళ్ళిపోవడం వల్ల ఎన్ని తరాలు నెరవేరదు వాగ్దానము? 10 తరాలు నెరవేరదు. తర్వాత నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరుతుంది. తర్వాత ఎవరు రాజు అవుతారు? దావీదు. నెంబర్ 3, ద హోలీ స్పిరిట్ ఈజ్ ద కీ. గుర్తుపెట్టుకోండి, శరీరం ద్వారా ఈ వాక్యాన్ని తెలుసుకోలేవు. ఎంత స్కాలర్ అని అవ్వచ్చు. అందుకే యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నారు, నేను వెళ్ళిపోతా. డిసైపుల్ షాక్ అయిపోయారు. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే ఇంకెవరు బోధిస్తారు? నేను ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మును సర్వసత్యంలోనికి. అంటే తండ్రి కుమారుడు, నీవు వాళ్ళిద్దరి చిత్తము నెరవేరాలి అంటే ఎవరి ద్వారా ఎక్కువ నేర్చుకోవాలా? హోలీ స్పిరిట్. వాళ్ళే చెప్పారు కదా, తండ్రే కుమారుడిని పంపించాడు, కుమారుడే నేను వెళ్ళి ఆయన పంపిస్తాను అన్నాడు. సో దే ఆర్ ఆల్ అగ్రీయింగ్ దట్ హోలీ స్పిరిట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ కంప్లీట్లీ. పరిశుద్ధాత్మ మీద కేంద్రీకరించడం ద్వారా నువ్వు యేసు ప్రభువుని తగ్గించినట్టు కాదు, తండ్రిని తగ్గించినట్టు కాదు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడంట సర్వాన్ని. హీ విల్ టెల్ యూ, యూ కెన్ హ్యావ్ ఎ విజన్. లేదా వాక్యములోంచి ఒక వాక్యం తీసుకొని ఇది నా కుమారుల్లో నెరవేరాలి అనొచ్చు. అది నెరవేరుతుంది, టైం పట్టొచ్చు, కానీ నెరవేరుతుంది. మదర్స్ షుడ్ హ్యావ్ ఎ విజన్. డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద కీ. సో వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ టెల్లింగ్? అంటే తల్లి తండ్రి ఏ విజన్తో ఉంటే పిల్లలు అందులోకి ట్యాప్ అయిపోతారు. ఇప్పుడు ఒక మాట అంటాడు, నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. ఐజయా 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే ఏంటి? ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేయకుండా యు ఆర్ రిమార్కబుల్, నీతో సాటి లేదని ఒక్కొక్కరిని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో దెర్ షుడ్ బి నో మోర్ కాంపిటీటర్. ఎవ్రీబడి విల్ బి యూనిక్లీ డేంజరస్లీ పవర్ఫుల్ ఇన్ దేర్ కెరియర్. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. ఐఎమ్ టెల్లింగ్, యూ కెన్ టేక్ ఫ్రమ్ ద బైబుల్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు ఏం కావాలి, ఏం చేయాలి. ఒకవేళ నువ్వు లోకములో ఉత్తమమైనది తీసుకొని ప్రార్థిస్తున్నా దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వై ఈస్ గాడ్ టెల్లింగ్ దిస్? మీ దర్శనములు మార్చి మీ పిల్లలందరినీ ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. మేబీ గాడ్ ఈస్ చేంజింగ్ ద విజన్ అండ్ టెల్లింగ్ యూ. పుట్ దట్ ఇన్ ఇంగ్లీష్. 9, యాజ్ ద హెవెన్స్ ఆర్ హైయర్ దాన్ ద ఎర్త్.
Are my ways higher than your ways, my thoughts than your thoughts? When you gather, impartation happens. మీరు అంటారు, ఎవరితో మనం ఉంటే వారు వీరవుతారు, వీరు వారు అవుతారు అంటారు. భూములు ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? చూడు, పొరుగు వారిని చూడు, లోకాన్ని చూడు, ఫిల్మోల్ని చూడు, కాదన్ను చూడు, కానీ అవేవి పోల్చలేనంత గొప్ప తలంపులు నా దగ్గర కూడా ఉన్నాయి నీ పిల్లల పట్ల అంటున్నాడు. ఈవెన్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్ ఫర్ యువర్ కిడ్స్. That means what I have for you are unbeatable. Even young people, you can have this vision now and prepare. నేను బైబిల్లో కూడా ఉంటుంది, where there is no vision, people perish. పెరిష్ అంటే ఏంటో తెలుసా? దేవుని చిత్తంలో అంటే అది నెరవేర్చకుండా పోవడం కూడా, వితౌట్ ఇంపాక్ట్. ఇఫ్ యూ డోంట్ ఇంపాక్ట్, చూడండి బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, an idle word brings judgment. ఏంటంట? ఐడల్ వర్డ్. వాట్ ఈజ్ ఐడల్ వర్డ్? నేను మీతో చెప్పున్నదనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. బట్ ఐ సే అంటు యూ దట్ ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ మెన్ షల్ స్పీక్, దే షల్ గివ్ అకౌంట్ thereof in the day of judgment. Why? What is idle word? జనరల్, న్యూట్రల్ అంటే ఏమీ జరగకుండా ఉండే మాట. నీ మాట, అందుకే దేవుడు ఒక మాట అంటాడు, యు ఆర్ ద లైట్ అండ్ యు ఆర్ ద సాల్ట్. అంటే మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు, లేక వెలుగై ఉన్నారు. అంటే చీకటిని వెలిగించాలా, చప్పగా ఉన్న జీవితాన్ని ఏం చేయాలా? రుచిగా చేయాలి. యూ షుడ్ మేక్ ద ఫుడ్ టేస్టీ. సాల్ట్ మేక్స్ ఫుడ్ టేస్టీ. ఐడల్ వర్డ్, వెర్ దెర్ ఇస్ నో పవర్, గాడ్ సేస్ జడ్జ్మెంట్, తీర్పు అంట. ఇఫ్ యువర్ లైఫ్, యువర్ కెరియర్, యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇంపాక్టింగ్ సంబడీ, గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. ఎందుకు? నేను చేశాను. ఐ క్రియేటెడ్ యూ, ఐ మేడ్ యూ టు బి పవర్ఫుల్, అమేజింగ్, గ్లోరియస్. అందుకే నీ మాట, నీ కెరియర్ చూసి ఓకే అంటే ఏంటి? ఇంత ఎత్తు, ఇంత గొప్ప కార్యాలు చేయాలంటే ఏంటి? దేవుడే చేయాలి. అలా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. సో గాడ్ ఈజ్ నాట్ అగైన్స్ట్ మీనియల్ జాబ్స్. యూ క్యాన్ బిగిన్ దేర్. హీ వాంట్ టు ఫినిష్ గ్రేట్. ఆ చిన్న పనుల్లో చేయడానికి దేవుడు ఆయన ఆరంభిస్తాడు, ఆయనే పెట్టాడు అవి కూడా, కానీ ఘనంగా గొప్పగా ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు. వావ్, యు సీ దట్ గాడ్స్ ప్లాన్. గాడ్ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్. ఆయన సామర్థ్యంతో చేస్తానంటున్నాడు. అందుకే ఇప్పుడు నీ మాటలో పవర్ లేదనుకో, దేవుడు అంటాడు అలా ఉండకూడదు, నీ మాటలో పవర్ ఉండాల్సిందే. ఇట్ షుడ్ బి పాజిటివ్. బ్లెస్ సంబడి, హీల్ సంబడి. లెట్ యువర్ వర్డ్స్ బి పవర్ఫుల్ టు బ్లెస్ అదర్స్ అండ్ బ్లెస్ యూ. ఈ రోజు నుంచి నోటి నుంచి వచ్చే మాటలు శక్తివంతమై ఇతరులకు ఆశీర్వాదముగా ఉండునుగాక. యు సీ దట్ నా, దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్. సో గాడ్ ఈస్ జడ్జింగ్ ఐడల్ వర్డ్స్. డోంట్ టాక్ ఐడల్. సో గాడ్ హ్యాస్ అమేజింగ్ ప్లాన్స్. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? గాడ్ వాంట్ టు బ్లెస్ యూ, డెలివర్ యూ, గివ్ యూ గ్రేట్ ఐడియాస్, ప్లాన్స్, స్ట్రాటజీస్, అన్బీటబుల్ కెరియర్. లెట్ ద మదర్స్ రైజ్ కిడ్స్ విత్ అన్బీటబుల్ కెరియర్. చూడండి, యోసేపు అన్మ్యాచబుల్. 12 గోత్రాలు, 12 మందికి అన్బీటబుల్ బ్లెస్సింగ్స్. 12 రకాలుగా ఆశీర్దించబడ్డారు. ఒకరికొకరికి పొత్తు లేదు. దే ఆర్ డిఫరెంట్. జూదా డిఫరెంట్. లివాయ్, ఒక టైంలో లేవి బాధపడ్డాడు, లేవి కొంచెం ఇబ్బంది వచ్చింది, కానీ తర్వాత లేవి నుంచి ఏమొచ్చిందో తెలుసా? యాజకత్వం. దేవుని మనసు బాధ్యతలు ఎవరికి వచ్చాయి? లేవికే వచ్చాయి. యూ క్యాన్ చేంజ్ యువర్ సీజన్స్. హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. హ్యావ్ ఎ విజన్. ప్రే, మదర్స్ అండ్ ఫాదర్స్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. అన్బీటబుల్, అన్మ్యాచబుల్. అంటే తల్లులు మైండ్ సెట్ని ప్రకారం పిల్లలు ఆశీర్వదిస్తున్నారంట. చూసారా? మదర్స్ అండ్ ఫాదర్స్, వాట్ దే హ్యావ్, నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇన్ చదువులో కూడా అన్మ్యాచబుల్ అండ్ అన్బీటబుల్ కెరియర్. అనేక మంది తల్లులు, తండ్రులు తన పిల్లల్ని పట్ల దేవుని చిత్తాన్ని ప్రత్యేకంగా తెలుసుకొందురుగాక. యూ విల్ నో ఇట్. హౌ యు నో గాడ్ కెన్ యూజ్ యూ ఈవెన్ ఇఫ్ యూ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ విషన్స్. You can sit and God can use. You can sleep and God can use you to suspend deaths of somebody. That God will reveal, inspire you. ఒకవేళ మీకు చెప్పకపోయినా మీ పిల్లలు ఆటోమేటిక్గా ఆ మార్గంలోకి వెళ్ళిపోదురుగాక. God is ready. దేవుడు కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to take you to a new level. అంటే దేవుడు సంఘములను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ ప్రభావము సిలువ నుంచి వెళ్ళి వాళ్ళని తాకి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధి ఉన్నా, ఒకవేళ వాళ్ళకి 80 సంవత్సరాలు పుట్టుకతో ఉందా, ఈరోజు ఆ వ్యాధిని వేరుతో తీసుకుని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హీల్ దెమ్. వారి కాళ్ళను లేడి కాళ్ళుగా చేయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగులో వ్యాధులు, రక్తంలో వ్యాధులు, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణమైన స్వస్థత ప్రతి శరీరానికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.